ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి సోషల్లో టాప్ 10 బిట్స్ అండి. సో టాప్ 10 బిట్స్ అంటే ఇది వరకు టెట్లలో చాలాసార్లు రిపీట్ అయిన బిట్స్ ప్లస్ వాటికి ఇంకా అడిషనల్గా కూడా కొన్ని బిట్స్ యాడ్ చేశాను. ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేసే బిట్స్ని మాత్రమే ఈ టాప్ 10 అని చెప్పేసి క్రియేట్ చేశాను బిట్స్ని. సో ఇందులో కూడా చూడండి, ప్రతి బిట్ కూడా స్టేట్మెంట్లోనే ఫ్రేమ్ చేశాను. ఒక్క బిట్లో మనకి 4 బిట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి, అందుకే టాప్ 10 బిట్స్ అని పెట్టేశాను. ఈ వీడియో నుండి డెఫినెట్గా వస్తే ఎగ్జామ్లో ఒక బిట్ తప్పకుండా పడుతుందండి. ఎందుకంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ని బట్టి చెప్తున్నాను. వీడియో డ్యూరేషన్ కూడా తక్కువనే ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. అండ్ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి బిట్ కూడా స్టేట్మెంట్లోనే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో సరైనవి గుర్తించాలి. మానచిత్రాల ద్వారా ఒక ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు మరియు ఆ ప్రదేశం ఉష్ణ ప్రాంతమా శీతల ప్రాంతమా కూడా తెలుసుకోవచ్చు. కరెక్టా అండి? చెప్పండి. ఎస్, కరెక్టే కదండి. అసలు మానచిత్రం అంటే ఏంటి? మ్యాప్ కదండి. మ్యాప్లనే మానచిత్రాలు అంటారు. ఓకే, ఈ మ్యాప్ల ద్వారా ఒక ప్రదేశం అనేది ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు, ఆ ప్రదేశం ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఓకే, అంటే ఆ ప్రదేశం ఉష్ణ ప్రాంతమా శీతల ప్రాంతమా కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, మానచిత్రాల ద్వారా ఒక జాతి ప్రజలు మాట్లాడే భాష, వాళ్ళు చేసే వృత్తులు, వాళ్ళ నివాసాలను తెలుసుకోవచ్చు. ఎస్, కరెక్టే కదండి. ఈ మ్యాప్స్ ద్వారా ఒక జాతి ప్రజలు మాట్లాడే భాషను తెలుసుకోవచ్చు, వాళ్ళ వృత్తులను తెలుసుకోవచ్చు, వాళ్ళ నివాసాలను కూడా తెలుసుకోవచ్చు. ఓకే, కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూడండి, అన్ని విషయాలు ఒకే మ్యాప్లో ఉంటాయి. కరెక్టా అండి? కాదు కదండి. అన్ని విషయాలు ఎప్పుడు కూడా ఒకటే మ్యాప్లో ఉండవు. ఇలా ఎగ్జాంపుల్గా ఇలా ఇండియా మ్యాప్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ ఇండియా మ్యాప్లో అన్ని విషయాలని ఒకే మ్యాప్లో చెప్పడానికి ఛాన్స్ ఉంటుందా అండి? ఇన్ కేస్ ఒకవేళ చెప్పినా కానీ అసలు అందులో ఎక్కడ ఏముందో అర్థమవుతుందా? ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక రాష్ట్రం గురించి చెప్పినావు, ఆ రాష్ట్రానికి రాజధానిని చెప్పినావు, ఆ రాష్ట్రంలో ఉన్న కొండలేంటి, ఆ రాష్ట్రంలో ఉన్న పర్వతాలేంటి, ఆ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలేంటి, ఆ రాష్ట్రంలో ఉన్న అడవి ఎంత విస్తీర్ణంలో ఉంది, ఇవన్నీ ఒకే మ్యాప్లో చెప్పడానికి ఛాన్స్ ఉంటుందా అండి? అసలు ఏమైనా అర్థమవుతుందా? కాదు కదా. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ అన్ని విషయాలు ఒకే మ్యాప్లో ఉండకూడదు. ఓకే, సో ఇలా అన్ని విషయాలు ఒకే మ్యాప్లో ఉండకూడదు అనే ఉద్దేశంతోనే కదా మనకి పటాలను కొన్ని పటాలుగా విడగొడతారు కదండి. భౌతిక పటాలు అని చెప్పేసి, ఇంకోటి రాజకీయ పటాలు అని చెప్పేసి, ఇంకోటి చారిత్రక పటాలు అని చెప్పేసి విడగొడతారు కదా. సో భౌతిక పటాలలో ఏం తెలుపుతారు? కొండలేంటి, పర్వతాలేంటి, గుట్టలేంటి అనేవి భౌతిక పటాల ద్వారా చూపిస్తారు. సో రాజకీయ పటాలలో వాటికి సంబంధించినవి తెలుపుతారు. చారిత్రక పటాలలో చారిత్రక విషయాల గురించి తెలుపుతారు, అంటే గుడులు గోపురాలు వాటి గురించి తెలుపుతారు. ఇలా ఒక్కొక్క దానికి ప్రత్యేకంగా ఒక్కొక్క మ్యాప్ ఉంటుంది, అవునా? సో అన్ని విషయాల్ని ఒకే మ్యాప్లో మాత్రం ఉండవు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మానచిత్రంలో చిత్రాలను గుర్తులుగా వాడుకోవచ్చు. కరెక్టా అండి? కాదు కదండి. చిత్రాలను గుర్తులుగా వాడచ్చు అంట. చిత్రాలను గుర్తులుగా వాడతారా అండి? వాడకూడదు కదా. చిహ్నాలను గుర్తుగా వాడతారు కానీ చిత్రాలను వాడరు, చిహ్నాలను గుర్తుగా వాడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పోస్ట్ ఆఫీస్ ఉందనుకోండి. ఓకే, పోస్ట్ ఆఫీస్ ఉంది. ఈ పోస్ట్ ఆఫీస్ని మన మ్యాప్లో చూపించాలి అంటే పీఓ అని రాస్తే సరిపోద్ది, అంతే కదా. పీఓ అని రాస్తే మనం పోస్ట్ ఆఫీస్ అని ఐడెంటిఫై చేసేస్తాం, అంటే దానికి ఒక చిహ్నం ఇచ్చేసినాం. అంతేగాని చిత్రం అంటే ఏంటి? పోస్ట్ ఆఫీస్ మొత్తం ఇలా దించి ఇది పోస్ట్ ఆఫీసు అని చెప్పేసి అక్కడ గుర్తిస్తారా? గుర్తించకూడదు కదా. నెక్స్ట్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ అంటే ఇట్లా ప్లస్ గుర్తుని చూపిస్తాం. అంటే మానచిత్రంలో అంటే మ్యాప్స్లో ఎప్పుడైనా కానీ చిహ్నాలను మాత్రమే గుర్తులుగా వాడాలి కానీ చిత్రాలను గుర్తులుగా వాడకూడదు. ఓకే, సో సరైనవి కాబట్టి ఏబీ మాత్రమే సరైనవి, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, ఇలాగే ఫ్రేమ్ అవుతాయి బిట్స్, చూసుకోండి. ఎందుకంటే పేపర్ ట్రెండ్ మారిపోయిందండి. ఒకప్పుడు పేపర్లో 1 లైన్ క్వశ్చన్ ఇచ్చేవారు, జస్ట్ ఒక 1 లైన్ క్వశ్చన్ ఇచ్చేసి కింద 4 ఆప్షన్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా లేదు కదా, మొత్తం ఇదే విధంగా ఫ్రేమ్ అవుతుంది బిట్. ఇలాగే కాన్సెప్ట్ నేర్చుకోండి. బిట్ చూడండి, ఇది ప్రీవియస్ స్టెట్లో అడిగాడు బిట్. పటంలో 2 బిందువుల మధ్య దూరానికి భూమిపై ఉండే వాస్తవ దూరానికి మధ్యన ఉండే నిష్పత్తి ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుందండి? పటంలో 2 బిందువుల మధ్య ఉండే దూరానికి భూమిపైన ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తి స్కేలు అవుతుంది. ఓకే, ఇదే విధంగా బిట్ ఫ్రేమ్ అయింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. కొకానా బీచ్ అనేది లిబియాలో కనబడుతుంది. కరెక్టా అండి? కాదు కదండి.
ఇది మొన్న జరిగిన టెట్లో పడింది బిట్టు. కొకానా బీచ్ అనేది మనకు దక్షిణ అమెరికాలో కనబడుతుంది. ఓకే, ఈ దక్షిణ అమెరికాలోని బ్రెజిల్లో కనిపిస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, దక్షిణ అమెరికాలోని బ్రెజిల్లో కనబడేది కొకానా బీచ్ అనేది కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, భూమిపై ఉండే ఎత్తులను పర్వతాల కింది నుండి కొలుస్తారు. కరెక్టా అండి? కాదు కదండి. భూమిపై ఉండే ఎత్తులను ఎప్పుడైనా కానీ సముద్ర మట్టం నుండి కొలుస్తారు. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భూమిపై ఉండే ఎత్తులను దేని నుంచి కొలుస్తారు అంటే సముద్ర మట్టం నుండి కొలుస్తారు. మరి ఎందుకు భూమి మీద ఉండే ప్రతి ఎత్తును సముద్ర మట్టం నుండే కొలుస్తారు అంటే చూడండి, ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి, అవునా? సో ఇలా ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయినప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం ఏ విధంగా ఉంటుందండి? సమానంగానే ఉంటుంది, అవునా? ఎందుకు? ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోయినాయి. సో అలా కలిసిపోవడం ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం అనేది దాదాపుగా సమానంగా ఉంటుంది. సో ప్రపంచంలో ఎక్కడైనా సముద్ర మట్టం సమానంగా ఉంటుంది కాబట్టి సో భూమి మీద ఉండే ఏ ఎత్తునైనా కానీ ఈ సముద్ర మట్టం నుండే కొలుస్తారండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? భూమి మీద ఎత్తులను పర్వతాల కింది నుండి కాదు సముద్ర మట్టం నుండి కొలుస్తారు. దీన్ని MSL అంటారు, అంటే మీన్ సీ లెవెల్ అని పిలుస్తారు. ఓకే, ఇది కూడా అడిగారు, MSL అనగా ఏంటి అని అడిగారు, మీన్ సీ లెవెల్. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ AB 2 రాంగ్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, మ్యాప్ పైన బిట్ తెలంగాణ మ్యాప్ పైన కావచ్చు, ఇండియా మ్యాప్ పైన కావచ్చు, డెఫినెట్గా ప్రతి సెషన్లో బిట్టు పడడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకే, కంపల్సరిగా ఇండియా మ్యాప్ అయితే ఇండియా మ్యాప్, తెలంగాణ మ్యాప్ గుర్తుపెట్టుకొని వెళ్ళండి. ఈ బిట్టు కూడా అదే చూడండి. ఒక వ్యక్తి భువనేశ్వర్ నుండి లక్నోకి వెళ్ళాడు, అయినా అతడు పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్నాడు అని అడిగారు. సో ఇది కరెక్టో రాంగో చూడాలి. చూడండి, భువనేశ్వర్ నుండి లక్నోకి. సో ఇదంతా తీసేస్తున్నాను, మ్యాప్ చూపిస్తాను. చూడండి, కనబడుతుందని అనుకుంటున్నాను. కొద్దిగా జూమ్ చేద్దాము. భువనేశ్వర్ నుండి లక్నోకి కదా వెళ్ళింది. చూడండి, భువనేశ్వర్ ఎక్కడుందండి? భువనేశ్వర్ ఇదిగోండి, ఒడిషా యొక్క రాజధాని భువనేశ్వర్. ఓకే, కంపల్సరీ రాష్ట్రాలు రాజధానులు గుర్తుపెట్టుకోవాలి. చాలా మట్టుకు రాష్ట్రాలను మెన్షన్ చేయడు, డెఫినెట్గా రాజధానులనే మెన్షన్ చేస్తాడు. చూడండి, భువనేశ్వర్ ఒడిషా రాజధాని కదా భువనేశ్వర్. భువనేశ్వర్ నుండి ఎక్కడికి వెళ్ళాడు? లక్నోకి వెళ్ళాడు. లక్నో ఎక్కడుంది? ఇక్కడ పైన ఉంది. ఓకే, లక్నో దేని యొక్క రాజధాని? ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని లక్నో. ఓకే, భువనేశ్వర్ నుండి లక్నోకి వెళ్ళాడు అంటే ఏ దిశగా వెళ్ళాడండి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఏ దిశగా? ఉత్తర దిశగా వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్కి రండి. చూడండి, భువనేశ్వర్ నుండి లక్నోకి, భువనేశ్వర్ ఇక్కడ ఉంది, లక్నో ఇక్కడ ఉంది. ఏ దిశగా వెళ్ళాడు? ఉత్తర దిశగా వెళ్ళాడు. బట్ పశ్చిమ దిశ అని ఇచ్చాం కదా, ఇక్కడ వెళ్ళలేడు కదా. సో పశ్చిమ దిశ ఇచ్చాను కాబట్టి తీసేయచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక వ్యక్తి పానాజీ నుండి అమరావతికి ప్రయాణించాడు. ఓకే, అది ఏ దిశగానో చూడాలి. చూడండి, పానాజీ ఎక్కడుంది? గోవా కదా, గోవా యొక్క రాజధాని పానాజీ. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి. ఓకే, ఇదిగోండి, గోవా యొక్క రాజధాని పనాజీ, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి. ఓకే, గోవా నుండి అమరావతికి వచ్చాడు అంటే ఏ దిశగా కదిలాడండి? తూర్పు దిశగా కదిలాడు. ఓకే, సో తూర్పు అనేది ఆన్సర్. చెప్పండి, పనాజీ నుండి అమరావతి అంటే ఏ దిశ? తూర్పు దిశ కదా. పనాజీ నుండి అమరావతి తూర్పు దిశకు కదిలాడు. సో ఉత్తర దిశ అని ఇచ్చాను కాబట్టి ఇది కూడా తీసేయచ్చు. ఓకే, సో ఏ రాంగు, బి రాంగు, సి రాంగు, డి రాంగు. సో అన్ని రాంగే. సో నన్ను అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇందులో ఉన్న ప్రతి బిట్ ఇంపార్టెంటే చూసుకోండి. మ్యాప్స్ పైన మాత్రం క్లారిటీ ఆఫ్ థాట్తో వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ బిట్, కాంటూర్ రేఖలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది. ఇది కూడా ప్రీవియస్ స్టేట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది బిట్. ఆప్షన్ చూడండి, కాంటూర్ రేఖలని సమతల రేఖలు అంటారు. ఎస్ కరెక్టే కదండి, కాంటూర్ రేఖలని సమతల రేఖలు అంటారు. నెక్స్ట్, ఇవి భూస్వరూపాన్ని బట్టి కాంటూర్ రేఖలు వంకర టింకరగా ఉంటాయి. ఎస్ కరెక్టే అండి, భూస్వరూపాన్ని బట్టి ఎప్పుడైనా కాంటూర్ రేఖలు వంకర టింకరగానే ఉంటాయి. ఈ రేఖల మధ్య దూరం భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. ఎస్ కరెక్టే. నెక్స్ట్, ఇది ఒక్కదాన్ని ఒకటి ఖండించుకుంటాయి. కాదండి, కాంటూర్ రేఖలు ఎప్పుడు కూడా ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు. ఓకే, ఖండించుకుంటాయి అని ఇచ్చాను కాబట్టి తీసేయచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఈ కాంటూర్ రేఖలు సమాన ఎత్తుగల ప్రాంతాలని కలుపుతూ పోతాయండి. ఓకే, ఈ సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలనే కాంటూర్ రేఖలు అంటారు. ఓకే, వీటినే సమతల రేఖలు అంటారు. ఇవి భూమి స్వరూపాన్ని బట్టి వంకర టింకరగా ఉంటాయి. వీటి మధ్య దూరం ఎప్పుడు కూడా భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. ఇవి ఒకదాన్నొకటి ఎప్పుడు కూడా ఖండించుకోవు. ఓకే,
చూడండి ఇవి భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుందని చెప్పాను కదా. చూడండి ఏ విధంగా అంటే భూమి వాల్ అనేది ఇలా ఎత్తుగా ఉంటే, ఓకే, భూమి వాల్ అనేది ఎత్తుగా ఉంటే ఈ కాంటూర్ రేఖలు అనేవి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయండి. అంటే వీటి మధ్య దూరం ఏ విధంగా ఉండి తక్కువగా ఉంటుంది. ఓకే, అదే భూమి వాల్ అనేది తీవ్రంగా లేకుండా ఇలా తక్కువగా ఉందనుకోండి, చూడండి ఏమవుతుందండి, కాంటూర్ రేఖలు ఏ విధంగా ఉంటాయి, అప్పుడు వీటి మధ్య దూరం అనేది దూరంగా ఉంటుంది కదా. సో కాంటూర్ రేఖలు అనేవి దూరంగా ఉంటాయి. ఓకే, 2 పాయింట్స్. భూమి యొక్క వాల్ అనేది ఎత్తుగా ఉంటే కాంటూర్ రేఖలు అనేవి దగ్గరగా ఉంటాయి. ఓకే, భూమి యొక్క వాల్ అనేది తక్కువగా ఉంటే కాంటూర్ రేఖలు అనేవి దూరంగా ఉంటాయి. ఓకే, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్లియర్. నెక్స్ట్ బిట్. ఈ బిట్ టెట్లో ప్రతి సెషన్లో కనబడుతుందండి. ఓకే, భూ వినియోగాన్ని తెలియజేసే రంగులకు సంబంధించి సరికాని జత. చూడండి గోధుమ రంగు ఏం తెలుపుతుందండి, గడ్డి భూములు అంట. కరెక్టా? కాదు కదండి. గోధుమ రంగు తెలిపేది వ్యవసాయానికి అనువైన భూములను గురించి తెలుపుతుంది. ఓకే, వ్యవసాయానికి అనువైన భూములు గోధుమ రంగు. మరి గడ్డి భూములను ఏం తెలుపుతుందండి, లేత ఆకుపచ్చ. ఓకే, లేత ఆకుపచ్చ తెలిపేది గడ్డి భూములు. నెక్స్ట్ చూడండి పసుపు పచ్చ పీట భూములు, చిత్తడి భూములు. కరెక్టే. ఇంకోటి పసుపు పచ్చ ఇదే కాకుండా పంటలు సాగవుతున్న ప్రాంతం గురించి కూడా తెలుపుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. పసుపు పచ్చ అనేది పీట భూములు, చిత్తడి భూములు మరియు పంటలు సాగవుతున్న ప్రాంతం గురించి తెలుపుతుంది. నెక్స్ట్ లేత ఎరుపు బంజరు భూములు. కరెక్టే. నెక్స్ట్ తెలుపు ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతం. ఇది కరెక్టే. మొన్న జరిగిన టెట్లో పడింది నలుపు రంగు అనే దేని తెలుపుతుంది అని అడిగారు. సరిహద్దులను తెలుపుతుంది. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంటే, చూసుకోండి. ఎక్కువైతే గోధుమ రంగు పైన ఫోకస్ చేయండి, పసుపు రంగు పైన ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో కొండలు అవి ఉన్న జిల్లాకు సంబంధించి సరికాని జత. సాత్మల్ కొండలు ఆదిలాబాద్ నిర్మల్. కరెక్టే. అనంతగిరి కొండలు వికారాబాద్. కరెక్టే. రాఖీ కొండలు జయశంకర్. కరెక్టా అండి? కాదు కదండి. రాఖీ కొండలు వచ్చేసి జగిత్యాలలో కనిపిస్తాయి. ఈ బిట్టు కూడా పడింది ప్రీవియస్లో. రాఖీ కొండలు ఎక్కడ కనబడతాయి అని అడిగారు. జగిత్యాలలో కనబడతాయి. నెక్స్ట్ బాలాఘాట్ శ్రేణులు మహబూబ్ నగర్. కరెక్టే. ఓకే, మహబూబ్ నగర్. ఇంకోటి ఏంటండి, నాగర్ కర్నూల్లో ఉంటాయి. ఓకే, నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ వచ్చేసి బాలాఘాట్ శ్రేణులు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది వాటిలో సరైనవి. భూమి గోళాకారంలో ఉంటుంది. కరెక్టా అండి? కాదు కదండి. భూమి ఏ విధంగా ఉంటుంది, భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు, ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు. ఓకే, భూమి అనేది గుండ్రంగా ఉండక ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లుగా ఉంటుంది. ఎస్, కరెక్టే కదండి. చూడండి భూమి అనేది ఖచ్చితమైన గుండ్రంగా ఉండదు, గోళాకారంగా ఉండదు. ఓకే, ఇది ఉత్తర దక్షిణ ఈ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కబడి ఇక్కడ భూమధ్య రేఖ అనేది కొద్దిగా ఉబ్బినట్లుగా ఉంటుంది. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమెరికాకు దగ్గరలోని కరేబియన్ దీవులను చేరుకుంది కొలంబస్. ఎస్, కరెక్టే కదండి. కొలంబస్ ఎవరు? ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన 1492లో ఒక నౌక తీసుకొని పశ్చిమ దిశగా బయలుదేరుతాడు. భారతదేశాన్ని చేరాలనుకుంటాడు కానీ భారతదేశాన్ని చేరుకోక అమెరికాను చేరుతాడు. సో ఓకే, ఈ అమెరికాలోని కరేబియన్ దీవులను చేరుకుంటాడు. ఓకే, భూమి బల్లపరుపుగా ఉంటుందని భావించింది శాస్త్రవేత్తలు, నావికులు. కరెక్టా అండి? కాదు కదండి. భూమి బల్లపరుపుగా ఉంటుంది అని 600 సంవత్సరాలకు పూర్వం ప్రజలు భావించారండి. ఓకే, భూమి బల్లపరుపుగా ఉంటుందని భావించింది ప్రజలు. మరి శాస్త్రవేత్తలు, నావికులు ఏమని భావించారు అంటే భూమి అనేది బంతి మాదిరిగా గుండ్రంగా ఉంది అని భావించింది శాస్త్రవేత్తలు, నావికులు. ఓకే, సో సరైనవి బీసీ మాత్రమే. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్. వేట సేకరణ ఆధారిత సమాజం వల్ల జీవన శైలి మత విశ్వాసాలను గురించి వివరించేది తమిళ పేరియ పురాణం. కరెక్టా అండి? ఎస్, కరెక్టే కదండి. సో ఈ తమిళ పేరియ పురాణం వచ్చేసి 12వ శతాబ్దానికి చెందింది. సో ఇది శ్రీకాళహస్తి ప్రాంతంలో, ఓకే, ఈ శ్రీకాళహస్తి ప్రాంతంలో ఉన్న వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ జీవన శైలిని, వారి మత విశ్వాసాలను గురించి వివరిస్తుంది. ఓకే, సో ఈ తమిళ పేరియ పురాణంలో భక్త కన్నప్ప కథ అనేది ఉంటుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ స్టేట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. భక్త కన్నప్ప కథ అనేది ఎందులో ఉంటుందని అడిగారు. తమిళ పేరియ పురాణంలో ఉంటుంది. సో ఇది దేని గురించి తెలుపుతుంది అంటే
ఈ వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ గురించి తెలుపుతుంది. ఓకే, సో సరైన స్టేట్మెంట్ ఏబి 2 కరెక్ట్. క్రింది వాటిలో సరైనది కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మ తల్లి ప్రతిమ అనేది ముండిగాక్లో బయటపడ్డది. కరెక్టా అండి? కాదు కదండి. కాల్చిన బంకమట్టితో చేసిన అమ్మ తల్లి ప్రతిమ వచ్చేసి మెహార్గర్లో బయటపడింది. ఓకే, మెహార్ నగర్ గుర్తుపెట్టుకోండి, మెహార్ నగర్లో బయటపడింది. నెక్స్ట్ 5000 సంవత్సరాల కాలం నాటి కుండ పాత్రలు వాటిపైన ఉన్న రావి ఆకులు అనేవి మెహార్ నగర్లో బయటపడ్డాయి. కాదు కదండి. ఇవి వచ్చేసి ముండిగాక్లో బయటపడతాయి. ఓకే, చూడండి ఇక్కడ ఈ 2 బిట్స్ కూడా ఎక్కడి నుండి ఫ్రేమ్ చేశాను అంటే 6th క్లాస్లో ప్రాచీన కాలంలో మతం సమాజం అని టాపిక్ ఉంటుంది కదా, అందులో మనకి ఇలా పిక్చర్స్ ఇస్తారు. ఆ పిక్చర్ కింద ఈ వర్డ్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటాయి, చూసుకోండి. కంపల్సరీ పిక్చర్ కింద నుంచి కూడా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో నివసిస్తున్న పశుపోషకులను మహారాష్ట్రలో దంగర్ అని పిలుస్తారు. కరెక్టా అండి? ఎస్, కరెక్టే కదా. ఈ భారతదేశంలో నివసిస్తున్న పశుపోషకులను మహారాష్ట్రలో దంగర్ అని పిలుస్తారు. ఓకే, కర్ణాటకలో అయితే కురుబ అని పిలుస్తారు. అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే కురుమా గుల్లా అని పిలుస్తారు. ఓకే, మహారాష్ట్రలో దంగర్, కర్ణాటకలో కురుబ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కురుమా గుల్లా యాదవ అని పిలుస్తారు. ఓకే, ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. చెంచు జాతి వారు పూజించే దేవతలు గారెల మైసమ్మ లేక గంగమ్మ. ఎస్, కరెక్టే అండి. వీరు పూజించే దేవతలు గారెల మైసమ్మ, గంగమ్మ. అంతేకాకుండా వీళ్ళు శ్రీశైలం మల్లికార్జున స్వామిని, అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని కూడా కొలుస్తారు. ఓకే, సో సరైనవి కాబట్టి సిడి మాత్రమే సరైనవి. ఓకే, నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో సరికానివి. హరప్పా ప్రజలకు తెలియని లోహం వెండి. కరెక్టా అండి? కాదు కదండి. హరప్పా ప్రజలకు తెలియని లోహం వచ్చేసి ఇనుము తెలియదు. ఓకే, వీరికి తెలిసినవి ఏమేమి తెలుసు? రాగి తెలుసు, వెండి తెలుసు, తగరం తెలుసు. ఓకే, హరప్పా ప్రజలకు తెలిసినవి రాగి, వెండి, తగరం. తెలియని లోహం వచ్చేసి ఇనుము. ఓకే, నెక్స్ట్ సింధు నాగరికత తవ్వకాల్లో బయటపడిన లోతాల్ అనేది ఒక మహాస్నానఘట్టం. కరెక్టా అండి? కాదు కదండి. సింధు నాగరికత తవ్వకాల్లో లోతాల్ అనేది బయటపడింది. సో ఈ లోతాల్ అనేది ఒక నౌకాశ్రయం. ఓకే, ఇక్కడ ఏమిచ్చా నేను? మహాస్నానఘట్టం అని ఇచ్చా కాబట్టి రాంగ్ అవుతుంది. అలాగే బిట్ ఫ్రేమ్ అయింది. సింధు నాగరికత తవ్వకాల్లో బయటపడ్డ నౌకాశ్రయం ఏది అని అడిగారు. లోతాల్ అనే నౌకాశ్రయం. ప్రీవియస్ డిఎస్సి 2024 డిఎస్సిలో కూడా పడింది ఇది. ఓకే, మరి మహాస్నానఘట్టం ఏది? మహాస్నానఘట్టం అంటే మొహంజదారో మహాస్నానఘట్టం ఉంటుంది కదా, ఇది సింధు నాగరికతలోనే బయటపడింది. ఓకే, నెక్స్ట్ హరప్పా నగర నిర్మాణాల్లో రహదారులు వంకరలు తిరిగి ఉంటాయి. కరెక్టా అండి? కాదు కదండి. హరప్పా నాగరికతలో బాగా కాల్చిన ఇటుకలను వాడేవారు. వీరు నిర్మించిన రహదారులు వచ్చేసి వంకరలు లేని రహదారులను నిర్మించారు. ఓకే, వంకరలు తిరిగి కాదు, వంకరలు లేని రహదారులను నిర్మించడం జరిగింది. ఓకే, సో సరి కానివి కాబట్టి ఏబిసి 3 సరికాదు. సో 4th ఆప్షన్ అనేది కరెక్ట్. ఇవ్వండి టోటల్గా 10 బిట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాము. దీంట్లో నుంచి ప్రీవియస్లో చాలాసార్లు బిట్స్ ఫ్రేమ్ అయ్యాయి. ఎగ్జామ్ లోపు ఇంకో 2 నుండి 3 వీడియోస్ అనేవి ఈ సోషల్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకే, వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.